హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆధార్కి సంబంధించిన 2 అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ మనం కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చార్జెస్ ఫర్ UIDAI సర్వీసెస్ ఎట్ ఆధార్ కేంద్ర అని ఉంది. ఆధార్కి సంబంధించిన చార్జెస్ కొంచెం పెరగడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చాలా ఒక PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. కానీ దానికన్నా ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆధార్కి సంబంధించిన ఓల్డ్ చార్జెస్ అనమాట. మీరు పాత కొత్త చార్జెస్ కంపేర్ చేసి చూద్దాం అనుకుంటే మాత్రం ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక మీరు కొత్త చార్జెస్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నాయి. ఇకపై మనం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలంటే ₹100 పే చేయాలి. అంతేకాకుండా డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ లేదా ఈ రెండు అప్డేట్ చేయాలన్నా గానీ మనం ₹50 పే చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఆధార్ సెర్చ్ చేసినా లేదా ఆధార్కి సంబంధించిన ఏమైనా కలర్ ప్రింట్అవుట్స్ తీసుకున్నా గానీ మనం ₹30 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక విషయం మెన్షన్ చేయదలుచుకున్నాను. అదేంటంటే చాలా మంది మన ఛానల్ వచ్చే ఆధార్కి సంబంధించిన వీడియోస్ లో మా దగ్గర ఆధార్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ లేవు, అంతేకాదు ఆధార్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కూడా లేదు, మరి మా ఆధార్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆధార్ సెర్చ్ యూజింగ్ eKYC అని ఉంది. మీ దగ్గర ఆధార్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ లేకపోయినా కానీ మీరు ఏదైనా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు eKYC చేసినట్టయితే, అంటే మీ ఫింగర్ ప్రింట్స్ లేదా మీ ఐ స్కాన్ తో మీ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే ఆధార్కి సంబంధించిన ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీలో కొంతమందికి ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి మాత్రం ఈ విషయం బాగా ఉపయోగపడుతుంది. సో వీలైతే వీడియో షేర్ చేయండి. ఈ చార్జెస్ కి సంబంధించిన అప్డేట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మనం సెకండ్ అప్డేట్ లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఒక న్యూస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆ లింక్ పై క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ఫ్యూచర్ లో మనం మన డ్రైవింగ్ లైసెన్స్ ని ఆధార్కి లింక్ చేయవలసి రావచ్చు. యాక్చువల్గా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది తప్పనిసరి కాదు, ఫ్యూచర్ లో ఇది తప్పనిసరి అవ్వచ్చు. దానికి కారణం ఏంటో తర్వాత చూద్దాం. కానీ మీరు ఇప్పుడే మీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఆధార్కి లింక్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూసి లింక్ చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ లో ఇది తప్పనిసరి చేయడానికి కారణం ఏంటో కూడా ఇక్కడ చెప్పారు. అదేంటంటే, చాలా సందర్భాల్లో ఏదైనా యాక్సిడెంట్ అది అయినప్పుడు డ్రైవర్స్ తప్పించుకున్నట్టయితే వాళ్ళని క్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా కొంతమంది డూప్లికేట్ లైసెన్స్ ఉపయోగిస్తున్నారు. అది కాకుండా వేర్వేరు స్టేట్స్ లో వేర్వేరు నేమ్స్ తో లైసెన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఆధార్ తో లింక్ చేసినట్టయితే బయోమెట్రిక్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి వాటిని ఫేక్ చేయడం కష్టం. కాబట్టి ఈ విధంగా లింక్ చేసే చట్టాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా 2 అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఎనీవే, ఈ సెకండ్ అయితే మాత్రం ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం లేదు. కానీ మీరు ఇప్పుడే లింక్ చేద్దాం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. లేదా టాప్ లో మీకు ఐ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి కూడా వీడియో చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీకు తెలిసినట్టయితే అవి కూడా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.